ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆగస్టు 2 నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. మరి ఈ శ్రావణ మాస విశిష్టత ఏంటో మన వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాసం అంటే శుభమాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఆ మాసంలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పోలాల అమావాస్య, నాగ చతుర్థి, నాగ పంచమి, పుత్రాద ఏకాదశి, దామోదర ద్వాదశి, వరహ జయంతి, ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా. చంద్రుడు మనకారకుడు, అంటే సంపూర్ణంగా మనసు మీద ప్రభావం చూపే మాసము. ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రాల ప్రభావం చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపుతుంది. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు ధర్మాచరణలను పండుగగా ఆచరించడం నియమమైనది. మనసు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్థం వైపు మనసును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యములను తప్పించుకున్నట్టుకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసంలో వచ్చే పండుగల్లో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్య ఉద్దేశమైనది. ఇక శ్రావణ సోమవారం ఏంటో తెలుసుకుందాం. ఈ మాసంలో వచ్చే సోమవారాల్లో శుభభక్తులు ఉపవాసాలు ఉంటారు. దీక్షతో ఉపవాసం ఉండి శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే 5వ తనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇక శ్రావణ మంగళవారం శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రిదేవికి ఉపదేశించిన మంగళ గౌరి వ్రతము ఈ మాసంలో ఆచరించడం ఎంతో ప్రశస్తమైనది. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీలపై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్ధిల్లుతారు. కొత్తగా పెళ్లైన వారు తప్పక 5 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లికి ముందు 4 సంవత్సరాలు చేయించి పెళ్లైన తర్వాత మిగిలిన 1 సంవత్సరం ఈ వ్రతాన్ని నోచుకుంటారు. ఇక శ్రావణ శుక్రవారం ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి దేవిని పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు, 5వ తనం, సంతానాభివృద్ధి కలకాలం ఉంటాయని శాస్త్రం చెబుతుంది. లక్ష్మీదేవి భక్త సులభురాలు. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం ఈ అష్టశక్తులన్నీ అష్టలక్ష్ములుగా ఆరాధిస్తారు. శ్రీ మహావిష్ణువు లోకాలను రక్షించేవాడు. ఈ శక్తులన్నీ ఈయన ద్వారా ప్రసరించవే. అతీత విషయాలను సామాన్య మానవులు గ్రహించలేరు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకు ఆరోగ్య, ఐశ్వర్య, సంతోషాలు కలుగుతాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నీ చేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తుంది. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ రీతిలో ఆచరించినా సకల శుభకరమైన మంగళప్రదమైన శ్రీ వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తుల విశ్వాసం. ఇక శ్రావణ శనివారాలు ఈ మాసంలో వచ్చే శనివారాల్లో ఇంటి వెలవెల్పును పూజించడం సర్వ శుభాలను చేకూరుస్తుంది. ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపోయినా కనీసం ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది. ఇక శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతిని ఈ రోజు జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈ రోజున పూజించడం ద్వారా ఏకాగ్రత, బుద్ధి కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు కలుగుతాయని ప్రతీతి. జంధ్యాన్ని యజ్ఞోపవీతమని, బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్షాత్ గాయత్రీదేవి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞాన అభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వేదోక్తి. ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. ఇక రక్షాబంధనం శ్రావణ పూర్ణిమ నాటి నుండి 1 సంవత్సరం పాటు ఎవరికి అండగా ఉండదలిచామో వారికి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక దైవం ముందుంచి పూజించి ఆ పూజాశక్తిని గ్రహించిన రక్షికను అపర్ణహ సమయంలో కట్టడం చేయాలి. అప అంటే పగలు, అపరం అంటే మధ్యాహ్నం, అంటే 12 దాటాక. కాబట్టి అపర్ణహం అంటే 12 నుండి 3 గంటల మధ్య. ఈ విధానాన్ని గర్హ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తారు. శ్రావణ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు కావని ఈ మాసంలో సత్యనారాయణ వ్రతాలు చేయడం కూడా మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి ఇది నేటి ఆచారం కాదని, ఇది ఎప్పటి నుండో వస్తున్న శాస్త్ర విజ్ఞాన సంప్రదాయం అని తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదండి మరి శ్రావణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
దాని విశిష్టత, అలాగే శ్రావణ మాసంలో ఈ కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎంతో మేలు జరుగుతుందని పండితులు కూడా చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.